నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బీహార్ అంటే చాలా మందికి గుర్తొచ్చే అంశం ఆ స్టేట్ బాగా వెనకబడిందని, జనాభా ఎక్కువ అని, అలాగే ఉద్యోగాలు ఉపాధి కూడా తక్కువ అని, బందిపోట్లు గూండాల రాజ్యం ఉంటుందని అనుకుంటాం. కానీ బీహార్ ఇప్పుడు మనం అనుకున్నట్లుగా పూర్ స్టేట్ కానే కాదు. విద్య, ఆధ్యాత్మికత, సాంస్కృతిక విలువలతో ఒకప్పుడు ప్రపంచానికి దారి చూపిన దివిటి. బీహార్ పేదరికం, వలసలు, ఆర్థిక వెనుకబాటుతనంతో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ గత దశాబ్ద కాలంలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది బీహార్. విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక వారసత్వానికి పుట్టినిల్లు. పురాతన మగధ సామ్రాజ్యానికి బీహారే కేంద్రంగా ఉండేది. చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడిల మౌర్య సామ్రాజ్యం, అలాగే గుప్త సామ్రాజ్యం బీహార్ నుంచే ఉద్భవించాయి. ప్రస్తుతం పాట్నాగా పిలుస్తున్న భారతదేశంలో అత్యంత పురాతన రాజధానుల్లో ఒకటైన పాటలీపుత్రం బీహార్లోనే ఉంది. అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత బీహార్ నుంచే బౌద్ధ బోధనలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. ప్రపంచంలోని మొట్టమొదటి రిపబ్లిక్ వ్యవస్థల్లో ఒకటైన వజ్జీ గణతంత్రం బీహార్లోని వైశాలిలో ఉండేది. ఇక గౌతమ బుద్ధుడు బీహార్లోని బోధ్ గయాలో జ్ఞానోదయాన్ని పొందాడు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గా గుర్తింపు పొందిన బీహార్ని మహాబోధి ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు అత్యంత పవిత్రమైన స్థలం. అది బౌద్ధులకే కాదు, బీహార్ జైన మత జన్మస్థలం కూడా. మహావీరుడు, జైన మత స్థాపకుడు బీహార్లోని వైశాలిలో జన్మించాడు. ఇక్కడే జ్ఞానోదయాన్ని పొందాడు. సిక్కుల్లో కూడా గురు గోవింద్ సింగ్ సిక్కు మతంలో 10వ గురు పాట్నాలో జన్మించాడు. ఇక ప్రాచీన ఎన్నో విశ్వవిద్యాలయాలకు బీహారే ప్రధాన కేంద్రం. ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా పరిగణించబడే నలందా యూనివర్సిటీ బీహార్లో ఉంది. ప్రపంచ దేశాల విద్యార్థులకు ఇక్కడ బౌద్ధ విద్య, తత్వశాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం వంటి రంగాల్లో విద్యను అందించేవారు. చైనా, కొరియా, టిబెట్, శ్రీలంక, ఆగ్నేసియా నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. నలంద విశ్వవిద్యాలయంలో దాదాపు 10,000 మంది విద్యార్థులకు దాదాపు 2,000 మంది ఉపాధ్యాయులు విద్యాబోధన చేసేవారట. ఇక్కడ ధర్మగంజ్ అనే భారీ లైబ్రరీ ఉండేది. ఇందులో లక్షలాది గ్రంథాలు ఉండేవి. 1193లో ముస్లిం ఆక్రమణదారు బఖ్తియార్ ఖిల్జీ దాడి చేసి ఆ భారీ లైబ్రరీని, యూనివర్సిటీని ధ్వంసం చేశాడు. ఆ లైబ్రరీకి నిప్పు అంటిస్తే 3 నెలల పాటు అది విరామం లేకుండా మండినట్లు చరిత్రకారులు రాశారు. మోదీ ప్రభుత్వం నలందా విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించింది. 2014లో రాజ్గీర్లో కొత్త క్యాంపస్తో ఇక్కడ విద్యారంభం మొదలైంది. ఈ క్యాంపస్ ని 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇక బీహార్లో నలందాతో పాటు విక్రమశీల విశ్వవిద్యాలయం ఉండేది. ఈ యూనివర్సిటీ బౌద్ధ విద్యలో అత్యంత ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. తాంత్రిక బౌద్ధం, తర్కశాస్త్రం, తత్వశాస్త్రం, సంస్కృత వ్యాకరణం, మెటాఫిజిక్స్, ఆచారాలపై ఇక్కడ బోధనలు జరిగేవి. విద్యార్థులకు పండిత్, మహాపండిత్ వంటి డిగ్రీలు అందించే సంప్రదాయం ఇక్కడే మొదలైంది. ఓదంపురి విశ్వవిద్యాలయం కూడా బీహార్లో ఉండేది. నలందా తర్వాత రెండో పురాతన మహావిహారంగా ఈ యూనివర్సిటీ ఉండేది. దీన్ని కూడా ముస్లిం పాలకుడైన బఖ్తియార్ ఖిల్జీ ధ్వంసం చేశారు. నలందా, విక్రమశీల, ఓదంతపురి వంటి విశ్వవిద్యాలయాలు పాలవంశరాజుల పోషణలో వృద్ధి చెందాయి. మహాత్మా గాంధీ భారతదేశంలో మొదటి సత్యాగ్రహాన్ని బీహార్లోని చంపారణ్లోనే ప్రారంభించారు. సంస్కరణవాది జయప్రకాష్ నారాయణ, భారతదేశం మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ బీసీల సంస్కరణల కోసం కృషి చేసి ఓబీసీలకు గుర్తింపు తెచ్చిన బీపీ మండల లాంటి యోధులు బీహార్ నుంచే వచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద పశువుల సంత సోన్పూర్ మేళా బీహార్లోనే ఉంది. ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ మన దేశానికి అత్యధిక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లను అందిస్తున్న రాష్ట్రంగా ఉంది.